హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఉషా సిరి క్రియేషన్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్ చేయకుండా మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటి అంటే, శారీ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే టాపిక్ పైన మాట్లాడుతున్నానండి. ఎవరికైనా నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ప్లీజ్. నేను చేసిన మిస్టేక్ ఏంటి, అసలు శారీస్ బిజినెస్ ఎలా చేశాను, నేను స్టార్టింగ్ ఎలా అమౌంట్ ఎంత పెట్టాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. నేను అసలు అమౌంట్ ఎంత పెట్టాను, ఎక్కడ తెచ్చాను శారీసు, ఎలా ఉన్నాయి శారీస్, క్వాలిటీ ఏంటి అనే టాపిక్ గురించి ఈరోజైతే ఈ వీడియోనైతే తీయడం జరుగుతుందండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏంటి అనేది అంతా అర్థమైపోతుంది. శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకైతే పూర్తి వివరాలు అయితే నేను చెప్తానండి. ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ దాంట్లో ఉంటుంది కదా, కామెంట్స్, ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో ఏమైనా చేయమంటే కూడా చేస్తానండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నేను శారీస్ ఎక్కడ తీసుకొచ్చానంటే సూరత్కి వెళ్ళానండి. ఫస్ట్ నేను స్టార్టింగే డైరెక్ట్ సూరత్కే వెళ్ళానండి. సూరత్కి కూడా ఎందుకు వెళ్ళాను అనేది, డైరెక్ట్ నేను శారీ బిజినెస్ పని మీద వెళ్ళానా లేకపోతే ఎందుకు వెళ్ళాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. సూరత్కి అనేది అసలు ఆ ప్లానింగ్ లేదండి మాకు. ఏంటి అంటే మా సార్ వాళ్ళది అక్కడ గుజరాత్ నుంచి మాకు బిజినెస్, ఇది టైల్స్ షాప్ కదా, దాంట్లో బిజినెస్ అనేది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉండే, గుజరాత్లో మ్యారేజ్ ఉండే. గుజరాత్ నుంచి ఇంకా సూరత్ దగ్గర ఉంటుంది అని మాకు చెప్పారు. మేము అనుకున్నాం దగ్గర అంటే కొంచెం ఒక 10 అవర్స్ అలా పడుతుందేమో అని అనుకున్నామండి. కానీ ఆ జర్నీ చేయడానికి ఎంత టైం పట్టిందంటే, ఈరోజు ఈవినింగ్ అక్కడ బస్ ఎక్కితే రేపు మార్నింగ్ 7 కల్లా చేరుకున్నామండి. చాలా టైం పట్టింది. రిస్క్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి మాకు, చాలా రిస్క్ అయిపోయింది. అసలు చాలా దగ్గర ఉంటుంది అనుకున్నాం, దూరం అయిపోయింది. అదొకటి మెయిన్, మేము అదొకటి మిస్ అయినాము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి శారీ మాకు టైం ఎంత ఉందంటే, ఆ రోజు మేము అక్కడ చేరుకున్నాం కదండి, సూరత్లో చేరుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నామో లేదో అలా చేరుకున్నాము. మాకు 1కి ఫ్లైట్ ఉండేసరికి మధ్యలో 10 నుంచి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి 10 అయింది. 10కు షాప్స్ మనం వెతకాలి. మనకు డైరెక్ట్ సూరత్లో షాపులు అనేటివి ఏమీ తెలియదు కదండి. ఎక్కడ చూసినా షాపులే ఉంటాయి, అక్కడ మొత్తం శారీస్ షాపులు అనేటివి అన్నీ ఉంటాయి. కాకపోతే మనకు ఎక్కడ తక్కువ ప్రైజ్కి దొరుకుతాయి, సూరత్ అంటే సూరత్ వెళ్ళారా చాలా తక్కువ దొరుకుతుంది రేటు అని అంటారు, శారీ రేటు చాలా తక్కువ ఉంటుంది అని అంటారు. కానీ ఎక్కడ కూడా శారీ రేట్ అనేది తక్కువ అనేది లేదండి. నాకు తెలిసిన మటుకైతే మేము ఎక్కువ తిరిగాము, ఒక 5-6 షాపులు తిరిగాము, ఎక్కడ అంత మంచిగా అనిపించలే. ఒక షాప్కి వెళ్ళాము, కాకపోతే ఆ షాప్లో చాలా మోసపోయామండి. ఏంటంటే మేము అమౌంట్ వాళ్ళు ఏమన్నారంటే, సరే కొంచెం తెచ్చుకుందాం, ఒక 50,000 తెచ్చుకుందామని అనుకున్నామండి. కానీ మేము అనుకున్న బడ్జెట్ కంటే కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే సూరత్లో వేస్ట్ అయిపోయిందండి. ఫస్ట్ 50,000 అనుకున్న వాళ్ళం ఏమైందంటే, ఒక షాప్కి వెళ్ళగానే వాళ్ళు ఎలా చూపిస్తారంటే, ఒక పెద్దది ఇట్లా టేబుల్ పైన వేస్తారు, శారీస్ అన్నీ కూడా ఇలా వేసి ఆ లైట్ ఫోకస్కి చూపిస్తారు మనకి. అలా చూపించగానే మనకి ఏమవుతుందంటే, అమ్మ చాలా బాగుంది అనుకుంటాం. అవన్నీ బాగున్నాయి, అన్నీ కూడా కొంచెము ఏమంటారు, వర్క్ డిజైన్స్ అలా వచ్చినాయి, అన్నీ చాలా బాగా అనిపించినాయి. సరే అని కొన్ని పక్కకు పెడితే అవి బిల్ వేసేసరికి 1 lakh అయిందండి. కంపల్సరీ వాళ్ళు అంటారు, ఫస్ట్ ఏమో రాగానే మీరు ఎంతనన్నా తీసుకోండి అది ఇది అని మాట్లాడతారు. తర్వాత బిల్ వేసేటప్పుడు 1 lakh చేస్తేనే బిల్ చేస్తామని అంటారు. అప్పుడు ఇంకా సర్లే అన్నట్టుగా కొన్ని డ్రెస్సులు, కొన్ని టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు అయితే 50 రూపీస్ పడిందండి. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. నేను అసలు ఆ చున్నీస్ ఇంకా కూడా అలానే ఉన్నాయి. 50 రూపీస్ చున్నీస్ పడినాయి, లెగ్గిన్స్ వచ్చేసి 120 రూపీస్ పడినాయి. శారీస్ వచ్చేసి నార్మల్ శారీ, మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా నా దగ్గర స్లిప్స్ కూడా అలానే దాచిపెట్టాను నేను, అలానే ఉన్నాయి నా దగ్గర స్లిప్స్ కూడా అలానే ఉన్నాయి. నార్మల్ శారీ అంటే నేను చేసే బిజినెస్ స్టార్టింగ్ కాబట్టి నాకు అనుభవం లేదు అప్పుడు. మళ్ళీ నేను ఈ బిజినెస్లో కొంచెము అంటే నాకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అందుకే మీకు చెప్తున్నాను. నార్మల్ శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఎంత పడిందంటే 270 రూపీస్ పడిందండి. నార్మల్ శారీ వచ్చేసి 270 రూపీస్ పడింది నాకు వచ్చేసి. మనకు ఐడియా ఉండి బిజినెస్లోకి దిగితే ఒకలాగా, ఐడియా లేకుండా డైరెక్ట్ బిజినెస్లోకి దిగితే ఏమవుతుంది అనేది నేను చెప్పేదండి. నాకు ఐడియా లేదు కాబట్టి నార్మల్ శారీకి 270 రూపీస్ పెట్టానండి నేను. 270 రూపీస్ పెడితే
అక్కడ అదైపోయిందా. నెక్స్ట్ ఆ షాప్లో 1 ల్యాక్ తీసుకున్నాం. తర్వాత ఇంకా ఫోన్లో వెతికితే ప్రాంజల్ షాప్ వచ్చిందండి. ప్రాంజల్ షాప్లో తీసుకున్నాం. ప్రాంజల్ డిజిట్ అని ఉంటుంది శారీస్, అందులో బాగా అనిపించినాయి అండి. పట్టు శారీస్ అవి ఇవి బాగానే అనిపించినాయి. ఇంకా మనకి ఏంటంటే చూడగానే అబ్బా బాగుంది అన్న కొద్దికి, వాళ్ళు వేస్తుంటే బాగుంది అన్న కొద్దికి చాలా ఏమంటారు, చాలా ఎక్కువ అయిపోయినాయండి శారీస్ అయితే. అక్కడ ఇక్కడ రెండు కలిపి 1 ల్యాక్ 2 ల్యాక్స్ వరకు మేము చేసామండి. ప్లస్ కంపల్సరీ ప్రతి శారీ పైన GST 5%. ఎక్కడైనా ప్రాంజాల్లో అయినా హైదరాబాద్లో అయినా ఎక్కడైనా ప్రతి షాప్లో మనకు శారీ పైన 5% ఉంటుందండి. 5% అంటే మీకు చెప్తానండి నేను. 5% అంటే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి 5% అంటే మనకు ఒక 500 రూపీస్ శారీ తీసుకున్నాం అనుకోండి. 500 ఇంటూ 5% అంటే 25 రూపీస్ ఒక్క శారీ పైన అండి. 25 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఒక్క శారీ పైన మీకు. అంటే మనకు GSTతోనిగా 25 రూపీస్ 5 రూపీస్ అంటే 5% అంటే 25 రూపీస్ మీకు ఒక్క శారీ పైన ఎక్స్ట్రా పడుతుంది. వాళ్ళు ఇచ్చే 500కి మీరు 25 రూపీస్ కలుపుకోవాలండి. మాకు అలా 2 లక్షలకి చాలా అమౌంట్ అయిందండి. కొన్ని ఏమంటారు 1000 అంటే 1000ల పైననే అయినాయి. 4,000 5,000 ఇంకెక్కువనే అయి ఉంటుంది. అలా అయిన శారీస్ మనకి పర్సంటేజ్ అనేది కంపల్సరీ ఏ షాప్లోనైనా ఉంటుంది కంపల్సరీ. అలా అయిపోయిందా. అలా అయిన తర్వాత అక్కడ 1 ల్యాక్ ఇక్కడ 1 ల్యాక్ పెట్టామా, సరే తీసుకొచ్చిన తర్వాత మనకు వాళ్ళు కొరియర్ వేస్తారండి. అంటే బస్కి అలా వేస్తారు, మనం పట్టుక రావడానికి వీలు ఉండదు. వాళ్ళు కొరియర్ వేస్తారు కాబట్టి కొరియర్ ఛార్జెస్ కూడా బాగానే పడినాయి. ఎందుకంటే సూరత్ నుంచి కాబట్టి దగ్గరలో ఉన్న వాటికి అయితే కొంచెం కొరియర్ ఛార్జెస్ అనేది తక్కువ పడుతుంది. దూరం ఉన్న వాటికి కాబట్టి కొరియర్ ఛార్జెస్ అనేది మాకు ఎక్కువనే పడింది. కొరియర్ ఛార్జెస్ వచ్చిన తర్వాత ఇంటికి వస్తుంది కదండి మాలు. వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఏముందంటే శారీలో మేము ప్రాంజల్ షాప్లో తీసుకున్నవైతే కరెక్ట్ ఉన్నాయండి. అంటే మేము ఏ శారీస్ అయితే తీసుకున్నామో ఆ శారీసే వాళ్ళు పంపించారు. కొన్ని అందులో ఒక 2-3 శారీస్ అలా డ్యామేజ్ వచ్చినాయండి. 1 ల్యాక్కి 2-3 శారీస్ అంటే ఏం పర్లేదు అనుకోవాలి. ఎందుకంటే అన్ని శారీస్ డ్యామేజ్ వస్తే మనము కొంచెం అది అనుకోవాలి. కానీ ఒక 2-3 శారీస్ అయితే డ్యామేజ్ వచ్చినాయండి 1 ల్యాక్ పెట్టిన దగ్గర. ఇంకొక షాప్లో పెట్టాం కదండి, ఆ షాప్లో వచ్చేసి మేము అక్కడ సెలెక్ట్ చేసుకున్న శారీస్ వేరే అయితే ఇక్కడ మాకు పంపించిన శారీస్ అన్నీ వేరే అండి. మొత్తం వేరే వచ్చేసినాయి. దానికి దీనికి అంటే సగానికి సగం వేరే వచ్చినాయి, ఒక సగం వచ్చినాయి. మరి మనం ఫోన్ చేసి అన్నా కూడా మీరు అవే సెలెక్ట్ చేసుకోరు కదా అని అన్నట్టుగా అంటారు. ఎందుకంటే మనం వెళ్ళలేము, మళ్ళీ అంత దూరం వెళ్ళి తీసుకోలేము, వాళ్ళు మళ్ళీ మనకు పంపించలేరు అనుకో. మనకు నమ్మకం ఉన్న షాప్ అయితే నేనైతే ప్రాంజల్ ఒకటే అనుకున్నాను. అదైతే మాకు బాగా అనిపించింది. తర్వాత అది ఇంకో షాప్ అయితే అది అసలు వేస్ట్ అండి. అందులోకి మేము అనవసరంగా పోయినాం అనుకున్నాము. కాకపోతే శారీస్ చాలా రేటు కూడా ఎక్కువ పడినాయి. అందులో ప్రాంజల్ షాప్లో మాత్రం తక్కువ పడింది. శారీస్ తెచ్చుకున్నాక ఎలా అంటే బిజినెస్ చేయడం ఎలా అంటే నేను చేసిన మిస్టేక్ అమౌంట్ ఎక్స్ట్రా పెట్టడం. ఎవరైనా కూడా బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అమౌంట్ తక్కువలోనే స్టార్ట్ చేయాలండి. నాలాగా మాత్రం అసలు స్టార్ట్ చేయకూడదు. 2 ల్యాక్స్ పెట్టాను నేను. ఎవరైనా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలంటే మీరు 10 or 15 లేకుంటే 20 ఈ అమౌంట్ మాత్రమే తీసుకురావాలండి. 10 అంటే మీరు ఏమనుకుంటున్నారు, డైలీ వేర్ శారీస్ పెడదాం అనుకుంటున్నారా, కొంచెం వర్క్ శారీసా, ఒక 20 శారీస్ వచ్చేలాగా చూసుకోవాలండి. లేకపోతే మీ దగ్గర అమౌంట్ ఉంది అని అనుకుంటే 30-40 లాస్ట్ 50,000 అయితే ఓకే అండి. అంతకు మించి పోయిరనుకో మీరు లాస్ అయితే మాత్రం ఇంకా సరే. కొందరు ఏమంటారంటే తిడతారు ఇంట్లో కూడా చాలా, ఏంటి నువ్వు ఇంత లాస్ చేస్తున్నావు, అనవసరంగా నేను నీకు బిజినెస్ పెట్టించినాం అనే మాటలు కూడా వస్తాయి కొందరికి. నన్ను ఇంకా ఏమనలే కాబట్టి ఏం కాదండి. కొందరు ఏంటంటే వాదిస్తారు, చాలా వాదిస్తారు. అలా కాకుండా నాకు మా సార్ చాలా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే బిజినెస్ పెట్టుకుంటా అంటున్నావు కదా, పెట్టుకొని అమౌంట్ ఇచ్చి చేశాడు. కాకపోతే నాకు వర్కౌట్ కాని ఏంటంటే అందుకే చెప్తున్నానండి, మీకు లాస్ కావద్దు అంటే కొన్ని ఐడియాస్ అనేటి అంటే ఎలా చేశాను, నేను చేసిన తప్పేంటి అనేది మీకు చెప్పడం. ఏంటంటే 2 ల్యాక్స్ అమౌంట్ ఒకటేసారి తీసుకురావడం అదొక మిస్టేక్ అండి నాది వచ్చేసి. మళ్ళీ మనం తెలవని షాప్లోకి వెళ్ళి మనం అంటే మనకు ఒక్కసారి విన్న తర్వాత అక్కడ టైం ఉండి మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా 3 days. ఇప్పుడు సూరత్ అంటే దగ్గర కాదు కదండి, సూరత్ అంటే చాలా దూరం. మనం అక్కడ ఉంటే
2 డేస్ అలా స్టే చేసేలాగా ఉంటేనే అక్కడ ఉండి మనము షాపింగ్ అనేది చేయాలి. మాలాగా 3 అవర్స్లో 2 lakhs పెట్టొస్తామంటే అది వేస్ట్ అండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా అమౌంట్ అనేది మనం పెట్టేటప్పుడు ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని అయినా సరే అక్కడ 3 days ఉండేలాగా ప్లాన్ చేసుకొని, మీకు ఫస్ట్ ఫోన్లో చూస్తారా లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తారా, అలా చెప్పిన అన్ని విని మీరు తర్వాత దాన్ని ముందుకు అనేది వెళ్ళాలండి. ఎందుకంటే ఒకటేసారి అవును ఈమె చెప్పింది కదా కరెక్టే కదా, ఆ షాప్కి వెళ్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో మాత్రం మీరు వెళ్ళొద్దు. ఒకటి ఏంటంటే మీకు ఫస్ట్ ప్లానింగ్ రావాలంటే ఒక 10 షాపులు తిరగాలండి. ఎక్కడైనా కూడా ఏ షాప్ అయినా కూడా, ఇప్పుడు మాది బిజినెస్ ఉందండి, టైల్స్ బిజినెస్. మా షాప్కి డైరెక్ట్గా వస్తే ఎవరికి రేటు మేము ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి. 10 షాపులు తిరిగేసి వచ్చిరనుకో మనకి రేట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఏంటి అనేది ఎవరికైనా అర్థమవుతుంది. అలా డైరెక్ట్ ఒకటే షాప్కి వెళ్తే కూడా ఎవరికి అర్థం కాదు. మేము చేసిన మిస్టేక్ అయితే ఇదే అండి. మేము సూరత్లో చేసిన మిస్టేక్ అయితే ఇది. వెళ్ళడము టైం లేకుండా వెళ్ళాం. ఫస్ట్ ఒకటి అమౌంట్ ఒకటేసారి కట్టాము, అదొకటి. ఒక 1 day 2 days అలా ఉండి తీసుకుంటా అంటే సూరత్లో ఓకే తిరగాలి, చాలా తిరగాలి. టైం ఉంటేనే సూరత్ వెళ్ళి తీసుకోవాలి. లేకపోతే మనకు దగ్గరలో ఏదైతే ఉందో అక్కడ షాపింగ్ మాల్స్లో అక్కడ షాపింగ్ మాత్రమే చేయాలండి. దూరం షాపింగ్స్ అయితే కష్టం. అక్కడ ఉండి చేసుకుంటాము అన్న వాళ్ళకైతే పర్లేదు. దూరము ఉన్నాము, అరే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి చూసుకుంటామంటే దగ్గర ఉన్న వాటికి చూసుకొని వెళ్ళడమే మంచిదండి. ఎందుకంటే అమౌంట్ సేవ్ అవుతుంది, ప్లస్ మనకు కొంచెం టైం అనేది కలిసి వస్తుంది. దగ్గరున్న వాటికి ఏంటంటే తక్కువ అమౌంట్ పెట్టాలనిపిస్తుంది. అరే ఇక్కడే కదా మనం తీసుకునేది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది అయిపోగానే నెక్స్ట్ వీక్ తీసుకొచ్చుకుందాంలే అన్న ఆలోచన ఒక్కసారి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అమౌంట్ అనేది ఇప్పుడు ఇంతనే ఉంది కదా, ఇవి అమ్మిన తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ అవి యాడ్ చేసుకొని మళ్ళీ తీసుకొద్దాము అన్న ఆలోచన ఇంకొకటి వస్తుంది. ఇది అండి ఫస్ట్ మనము మెయిన్ చూసుకోవాల్సింది అమౌంటు. మనం తిరిగే ప్లేసెస్ ఒక విజిట్ అనేది ఎక్కువసార్లు విజిట్ చేసుకోవాలి, అక్కడ ఉండేలాగా ప్లానింగ్ చేసుకోవాలి. ఇది ఇంకా శారీస్ అమ్మడం విషయానికి వస్తే స్టార్టింగ్లో అంతా కూడా బాగానే ఉంటుందండి. స్టార్టింగ్ మనం తీసుకొస్తాము, అందరికీ చూపిస్తాము, అప్పుడు అందరూ తీసుకుంటారు. రేట్లు కూడా మనం ఎలా అంటే మనము బయట ఇచ్చే వాళ్ళకంటే కూడా మనం కొంచెం తక్కువ ఇస్తేనే మనకు తక్కువ లాభంతో ఎక్కువ కస్టమర్స్ అనేవి మనకు అలవాటు అవుతారండి. తక్కువ లాభంతో ఎక్కువ మందిని మనము ఇంప్రెస్ చేయగలుగుతాము. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక 500 శారీని 600కి అమ్మింది అనుకోండి, బయట అదే శారీ సేమ్ శారీ 800 అలా ఉందనుకో, బయట షాపింగ్ పోయినప్పుడు వాళ్ళు చూస్తారు 800. అదే నేను ఇచ్చిన శారీ అయితే అరే తను 600కి ఇచ్చింది కదా. మనకు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి ఏంటి అంటే మనకు షాపింగ్ రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదండి. ఇంట్లోనే కాబట్టి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ప్లస్ షాప్ పెడితే ఏంటి మనం టైంకు వెళ్ళాలి, టైంకు రావాలి. ఫస్ట్ ఇది కూడా ఏంటి అంటే టైము మెన్షన్ చేయాలి. 10కి షాప్ తీయాలంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10కి అక్కడ ఉండాలి. 6, 7 వరకు షాప్ క్లోజ్ చేయాలంటే షాప్ క్లోజ్ చేసేంత వరకు అక్కడ ఉండాలి. అది ఏంటంటే మనం ఇంట్లో పెడితే మన టైం సేవ్ అవుతుంది. ఇంట్లో వర్క్ అంతా చూసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, ఎంచక్కం అన్నీ చూసుకుంటూ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో గిరాకీ ఉంది అనుకుంటే ఇంట్లోనే పెట్టుకోండి. లేదు మాకు ఇంట్లో వీలు కాదు అన్న వాళ్ళు చిన్న సెటర్ నార్మల్గా చిన్నగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే నార్మల్గా సెటర్ చూసి తర్వాత చిన్న సెటర్లో చిన్నగా ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసుకోవాలండి. బిజినెస్ అనేది స్టార్టింగ్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. మనం తెచ్చినట్టు అయ్యో బాగున్నాయి ఇన్ని తెచ్చిరా బాగున్నాయి అని తీసుకుంటారు. రేటు కూడా చూసి తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే రేటు ఫస్ట్ క్వాలిటీ కొందరు చూస్తారు, రేటు కొందరు చూస్తారండి. ఇందులో కూడా నేను ఎవరిని తక్కువ అనడం లేదు. క్వాలిటీ కొందరు చూస్తారు, రేటు కొందరు చూస్తారు. రేట్ అందరం పెట్టలేం కదండి ఎవరమైనా. ఇప్పుడు నేనైనా బయటికి పోతే ఏ రేట్లో ఏ శారీ వస్తుంది, శారీ బాగుండాలి, రేటు బాగుండాలనే చూస్తాను. రేటు తగ్గాలి, శారీ బాగుండాలనే చూస్తాను. నేనైనా ఇప్పుడు అంతకుముందు అయితే నేను శారీస్ అయితే బయటనే తీసుకునేదాన్ని కదండి. ఎవరమైనా అంతకుముందు బయటనే తీసుకున్నాం. ఏంటంటే ఎవరమైనా రెండు చూస్తాము, శారీ చూస్తాము, రేటు చూస్తాము, క్వాలిటీ చూస్తాం కదండి. అది నచ్చేలాగా మనము చూడాలి అంతే. మనం తెచ్చుకున్న శారీస్కి రేట్ అనేది తక్కువ ఇస్తే మన మీద నమ్మకంతో ఇంకొకసారి మన దగ్గరికి వేరే వాళ్ళని కూడా తీసుకొస్తారండి. నిజంగా నమ్మిన వాళ్ళు మాత్రం ఒక్కసారి మన దగ్గర తీసుకున్నారంటే ఇంకొకసారి మనం తెచ్చేంత వరకు వాళ్ళు అంటూనే ఉంటారు, మీరు తీసుకురండి, మీరు ఆఫ్ చేయకండి అని.
ఇది మాత్రం నాకు చాలామంది అన్నారండి, నువ్వు అసలు ఆప్ చేయకు ఉషా, నువ్వు తీసుకురా అని అన్నారు. కాకపోతే నాకేంటంటే కొంచెం వర్క్ బిజీ ఉందండి, నేను షాప్లో కూడా వస్తాను కాబట్టి వర్క్ బిజీ ఉండి నేనైతే తేవట్లేదు, అంటే ఈ మధ్య తేవట్లేదు. ఇంకా నెక్స్ట్ టైం ఏమో అండి చూస్తాను. కానీ నేను తెచ్చిన శారీస్ అన్నీ కూడా సేల్ అయ్యాయి. అదే టైంకి తక్కువ ప్రైస్ ఇచ్చేసరికి చాలామంది తీసుకున్నారు. ఇప్పటికీ కూడా తీసుకురా అక్క అని అన్న వాళ్ళే తప్పించి ఉషా నువ్వు శారీస్ ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నావు అన్న వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేదండి. ఒకసారి కావాలంటే నా పాత వీడియోస్ కూడా చెక్ చేసి చూడండి. ఆ వీడియోస్కి ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఒక్క శారీస్ అండి నేను వీడియో తీసి నార్మల్గా ఇంకా అది అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది ఎంత అంటే 70K పోయిందండి. అది 70K పోయింది ఆ వీడియో. చాలా దాంట్లో శారీస్ కూడా అన్నీ అయిపోయినాయండి. అలా మనకి ఏంటంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి మన పైన, అరే తన దగ్గర తీసుకుంటే బాగుంటుంది అన్న నమ్మకము ఉండాలి. సరే కలర్ విషయానికి వస్తే కొన్ని శారీస్ కలర్ పోతాయి, కొన్ని పోవు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో తీసుకున్నా కూడా కొన్ని వేలు పెట్టి తీసుకుంటాము, 4000 5000 పెడతాము. అవి కొంచెం వర్షం పడినా ఎక్కడన్నా వాటర్లో కొంచెం మనం తడిచినా కూడా కలర్లు పోతాయి. అది మనం గ్యారంటీ ఇవ్వలేం. కానీ క్లాత్ అనేది మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. అదొకటి. కలర్లు అనేది అదొక నార్మలే అండి. క్లాత్ అనేది మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. నేను అనేది అది ఫస్ట్ మీరు క్లాత్ చూసుకోవాలి. అమౌంట్ మీకు ఉండే బడ్జెట్లోనే వెళ్ళాలి. ఎక్కువ అమౌంట్ చేసి అయ్యో నాకు నడుస్తుందిలే అని ఫస్టే మీరు హోప్ అయితే పెట్టుకోవద్దు. స్టార్టింగ్ మీరు కొంత అమౌంట్ తీసుకొచ్చి దాన్ని తర్వాత మీకు GST ఉంటుంది. మీరు షాప్ అయితే మీరు షాప్ రెంట్ అందులోనే కలపాలి. ఇవన్నీ ఉంటాయి కదా. షాప్ లేని వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఏంటంటే GST మీరు చూసుకోవాలి. GST పైన ఫస్ట్ 50 రూపీస్ తీసుకోవాలండి. అంటే అక్క 50 రూపీస్కే ఏమొస్తుంది ఇవాళ రేపు అని అంటారు కదా. అందరికీ డౌట్ వస్తుంది, అంటే 50 రూపీస్కి ఏం మిగులుతుంది, ఇంట్లో కూర్చొని అయినా కూడా 50 రూపీస్కి ఏం మిగులుతుంది అని అంటారు. సరే అండి, ఒక 100 150 తీసుకున్నాం అనుకో, ఒక శారీ మీద 150 తీసుకున్నాం అనుకో, 500 వచ్చేసరికి 150 తీసుకుంటే శారీ వచ్చేసి GST ట్రాన్స్పోర్ట్ వేసుకొని ఒక 50 రూపీస్ అనుకుందామండి. 50 రూపీస్ పోతే ఇంకొక 150 తీసుకుంటే అదే శారీ మీకు వేరే వాళ్ళు ఇంకా తక్కువ కమ్మిరనుకో, అప్పుడు నీకు వచ్చే బిజినెస్ ఏమవుతుంది? లాస్ అయిపోతారు. ఎందుకంటే తన దగ్గర ఇంత రేట్ ఎక్కువ ఉంది, 150 రూపీస్ అంటే సరే తను ఒక 50 రూపీస్ తీసుకొని ఇచ్చినా కూడా 100 రూపీస్ మనకు తగ్గుతుంది కదా అన్న ఆలోచనలో మాత్రం ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగే లాభం అయితే ఎక్కువ తీసుకోవద్దు. ఎవరైనా కూడా లాభం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ నెక్స్ట్ టైం రావాలంటే రారు. నేను చెప్పేది అది. మీకు కస్టమర్స్ రావాలి, అదేవిధంగా మీ శారీస్ అన్నీ సేల్ కావాలి అంటే మీరు తీసుకోవాల్సింది లాభం తక్కువ తీసుకోవాలి, కస్టమర్లను ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి, మళ్ళీ వచ్చేలాగా కస్టమర్లను చూసుకోవాలి. లాభం అనేది తక్కువతోనే చూడండి. ఇప్పుడు ఒక 10 చీరలు తెచ్చుకొని మనము తక్కువ రేటుకు అమ్ముకుంటే 50 రూపీస్లో తొందరగా పోతాయి. అదే నువ్వు ఒక్క చీర మీద నాకు 200 కంపల్సరీ కావాలి, 150 రూపీస్ ఒక చీర మీద కావాలి అని కూర్చున్నావు అనుకో, ఆ శారీ అమ్ముడు పోతుంది అనుకో. ఒక 4 శారీలు పోతాయి, మిగతా శారీలు అమ్ముడు పోవు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే మనం శారీ బిజినెస్ స్టిక్స్ ఇవి యూజ్ చేయాలంటే ఫస్ట్ శారీస్ మీద లాభం అనేది తక్కువ తీసుకొని ఎక్కువ మందిని మనకు అరే తిన దగ్గర బాగా దొరుకుతాయి శారీస్ అనేలాగా ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు చాలా బాగుంటుందండి. నేనైతే అనుకుంటున్నాను, నాకు తెలిసినవి కొన్ని చెప్తానని అనుకున్నాను. ఈ వీడియోలో మాత్రం కొన్ని అయితే చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో కింద లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకేదైనా వీడియో చేయమని మీరు అడిగితే మాత్రం కంపల్సరీ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా శారీస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నేను ఇంకా మొత్తం చెప్తానండి. ఈరోజు కొంచెం చెప్పాను, రేపు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఏంటి అంటే రేపు శారీస్ ఎలా అమ్మాలి ఫస్ట్ మనము అనేది నేను చెప్తాను. నేను ఏ విధంగా అమ్మాను, నా శారీస్ అన్నీ అమ్ముడు పోయినాయా లేకపోతే ఇంకా శారీస్ మిగిలినాయా అనేది నేను నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తానండి. శారీస్ అనేది మనకు సేల్ అయినాయా లేకపోతే కాని వాటిని నేను ఏ విధంగా అమ్మాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాభమా లాసా అనేది కూడా నేను చెప్తానండి. ఓకేనండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో కింద చిన్న కామెంట్, మీరు చూసినందుకు
నాకు నేను ఇంతసేపు మాట్లాడినందుకు అరే నాకు ఇంతమంది ఉన్నారు అని గుర్తించడానికి ఒక చిన్న కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు ఒకవేళ ఇలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బిజినెస్ పరంగా కానీ ఏదైనా దేని గురించి అయినా టాపిక్ చెప్పమంటే మాత్రం నేను చెప్పడానికి రెడీ ఉంటానండి. సపోర్ట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.